నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖల ద్వారా చేపట్టిన పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు పాల్గొన్నారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నేను చెప్పినట్టు మీకు అవసరమైన ఎక్విప్మెంట్ చెప్పండి, ఏం ఎక్విప్మెంట్ కావాలో చెప్పండి, మీ రిక్వైర్మెంట్స్ ఏదో మొత్తం కలిపి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. అండ్ ఇంకా 7 పాయింట్లకు సంబంధించి మరి మీరు పర్మనెంట్ అసెట్ క్రియేషన్ మనకు వచ్చిన డబ్బులతోటి ఆలయానికి పర్మనెంట్ గా ఎట్లా అసెట్ క్రియేట్ చేయొచ్చు దాని మీద మీరు ఫోకస్ పెట్టండి, కాన్సన్ట్రేట్ చేయండి. మరి కలెక్టర్ గారు చెప్పినట్టు ఇవన్నీ అంశాల మీద అతి తొందరలో వాళ్ళ 15 days లో విల్ హ్యావ్ వన్ మోర్ రివ్యూ. ఇప్పటికీ అప్పటికి ఏం ప్రోగ్రెస్ ఉందనేది మనం తెలుసుకుంటాం. కాబట్టి దాని మీద మీరు నెక్స్ట్ టైం రివ్యూకి వచ్చేటప్పుడు లాస్ట్ టైం ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడినానో ప్రతి ఒక్కటి కూడా దానికి ఇప్పటికి ప్రోగ్రెస్ ఏముంది, ఇంతకుముందు ఆగిపోయిన వర్క్స్ ఏంటి, ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన వర్క్స్ ఏంటి, అదొకటి మీరు నా నెక్స్ట్ రివ్యూ వచ్చినప్పుడు పిఆర్ డిపార్ట్మెంట్ ఆర్ఎండ్బి మీరు ఇమీడియట్ గా ఏ వర్క్ కూడా పెండింగ్ లేకుండా అన్ని వర్క్ స్టార్ట్ చేయండి. మీకు ఎటువంటి ఇబ్బందులు మేము చూసుకుంటాం. అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి మరి ఇంతకుముందు చెప్పినట్టు ట్యాంక్స్ బ్యూటిఫికేషన్ కి ప్రపోజల్ ఇవ్వండి. అదేవిధంగా అన్ని ఈ వాటర్ హయాసిన్త్ ఈ గుర్రపు ఎట్లా నివారించవచ్చు, దానివల్ల వచ్చే సమస్యలను ఎట్లా నివారించవచ్చు అనేది మీరు ఒకసారి దాని మీద యూ డూ యువర్ హోమ్ వర్క్. అది కాకుండా మిషన్ భగీరథకు సంబంధించి ఈ వాటర్ ప్రాబ్లమ్స్ అదొకటి రెక్టిఫై చేసుకోండి. అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీకు చెప్పినట్టు ట్రాన్స్ఫార్మర్స్ ఒకటి, లో వోల్టేజ్ ఇష్యూ ఒకటి, ఎక్కడ కూడా కరెంట్ పోకుండా చూసుకోండి. ఎవరైనా మిస్టీరియస్ యాక్ట్స్ చేస్తే ఇమ్మీడియట్ గా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోండి. అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి మీరు పిఆర్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఏదైతే 7 రూపాయలు మన సీఎం గారు ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నారో దానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా అతి తొందరలో పని స్టార్ట్ చేసే విధంగా మీరు చర్యలు తీసుకోండి, మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇద్దరు కలిసి. ఇంకా మెదక్ ఇంకా రామాయణపేట మున్సిపాలిటీకి సంబంధించి ఫ్యామింగ్ ఒకటి చూసుకోండి. ఆ వైకుంఠ ధామాలు ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన చర్చ్ వర్క్స్ ఒకటి, రామాయణపేట మున్సిపాలిటీ కూడా ఎస్డిఎఫ్ ఒకటి ఫినిష్ చేసుకోండి, అది మీ పని. నెక్స్ట్ ప్లానింగ్ ఆల్రెడీ కలెక్టర్ గా చెప్పిండ్రు మీకు. ఎడ్యుకేషన్ సంబంధించి 2 crores విషయంలో ఇంకా ఈ మోడిఫికేషన్ ఒకటి, 7 రూపాయలలో పర్మనెంట్ స్ట్రక్చర్ క్రియేషన్ ఒకటి. అండ్ ఇదేమో మీకు ఆల్రెడీ నేను ఇంటిగ్రేటెడ్ స్కూల్ కి అండ్ మెడికల్ కాలేజ్ కి అతి తొందరలో ఫౌండేషన్ స్టోన్ వేయండి, క్లీన్ చేపించి నేనే వచ్చే పరిస్థితుల్లో ఫౌండేషన్ స్టోన్ మేము చెప్పుకునేటట్టు ఉండాలి. కాబట్టి ఈ 60C పద్ధతి కింద మనం క్యాన్సిల్ చేసి ఇద్దామనుకున్నాం. ఆ పాత రేట్లు అనేది వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. మరి దానికి మన దగ్గర కాంట్రాక్టర్ నాన్ ప్రాఫిట్ అంటే మా కోసం రూపాయి కూడా ప్రాఫిట్ పెట్టుకోకుండా విత్ బెస్ట్ క్వాలిటీ చేసేటోళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి ఏ విధంగా మనం వర్క్ చేయగలుగుతాం? మొత్తం లాస్ లో వాళ్ళు చేయలేరు కదా. 60C పద్ధతి కింద చూస్తే వాళ్ళకి లాస్ జేబులోకి వెళ్ళి పెట్టుకోవాల్సి వస్తున్నారు. అట్లయితే వాళ్ళు చేయరు కదా. ఇప్పుడు అవన్నీ చేస్తే మళ్ళీ ఇంకో 5-6 నెలలు 3-4 నెలలు మేము చెప్పుకునేటట్టు ఉండాలి. కాబట్టి ఈ 60C పద్ధతి కింద మనం క్యాన్సిల్ చేసి ఇద్దామనుకున్నాం. ఆ పాత రేట్లు అనేది వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. మరి దానికి మన దగ్గర కాంట్రాక్టర్ నాన్ ప్రాఫిట్ అంటే మా కోసం రూపాయి కూడా ప్రాఫిట్ పెట్టుకోకుండా విత్ బెస్ట్ క్వాలిటీ చేసేటోళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి ఏ విధంగా మనం వర్క్ చేయగలుగుతాం? మొత్తం లాస్ లో వాళ్ళు చేయలేరు కదా. 60C పద్ధతి కింద చూస్తే వాళ్ళకి లాస్ జేబులోకి వెళ్ళి పెట్టుకోవాల్సి వస్తున్నారు. అట్లయితే వాళ్ళు చేయరు కదా. ఇప్పుడు అవన్నీ చేస్తే మళ్ళీ ఇంకో 5-6 నెలలు 3-4 నెలలు పోతాయి.